ప్రస్తుతం మనతో పాటు పివిఎస్ వర్మ గారు ఉన్నారు, తెలుగు సినిమా అధ్యక్షులు. సో వర్మ గారు చెప్పండి, ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళ పైన వరుసగా ట్రోల్స్ జరుగుతున్నాయి, అండ్ సినిమాలకు రివ్యూల విషయంలో ట్రోల్స్ జరుగుతున్నాయి, అండ్ మాధవిలత గారి విషయంలో కూడా మీరు స్పందించడం అనేది జరిగింది. సో దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ టీడీపీ వారు ఇప్పుడు రూలింగ్ లో ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఏం జరగబోతుంది, ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ మేము కూడా అదే ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నది చలనచిత్ర పరిశ్రమలో ఒక స్టార్గా అయినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అక్కడ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు స్పందించి, ఇప్పుడు అవతల పక్క ఎవరైతే ఒక నాయకుడు మాట్లాడాడో ఆయన కూడా వాళ్ళ కూటమిలో భాగస్వామ్యుడే కాబట్టి అది. ఇక్కడ ఇంకొక విషయం చాలా చెప్పుకోవాలండి. ఎవరు ప్రజలు ఇచ్చారో కానీ సారీ చెప్పాడు ఆయన. కానీ ఆ సారీ ఎలా చెప్పాడు? ఆ సినిమా వాళ్ళు నుండి ఏదో వాళ్ళ పట్ట కూటి కోసం అని చెప్పని ఏదో చేసుకుని పోతుంటారు, వాళ్ళని అనకూడదు కానీ అన్నాను నేను. అంటే వాట్ డస్ ఇట్ మీన్ దట్? నీ ఉద్దేశం అదే అని చెప్పి మళ్ళీ అగైన్ సారీలే కూడా చెప్పావు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఈ యొక్క విషయాన్ని ఖండించడమే కాదు, లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వ్యక్తి ఒక మున్సిపల్ చైర్మన్ అంటే ఎంత బాధ్యత అండి. ఒక పెద్ద నగరానికి ఒక మున్సిపల్ చైర్మన్. అలాంటి ఒక పెద్ద వ్యక్తి ఒక మహిళ గురించి, చలనచిత్ర పరిశ్రమ గురించి, చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మహిళల గురించి అందరినీ కూడా ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడటం అంటే, ఇది ఈరోజు నిజంగా అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖండించకపోతే అది నిజంగా అది చాలా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు, సార్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇమీడియట్లీ. ఎందుకంటే మీరు దాన్ని ఖండించడమే కాదు, ఒక లీగల్ యాక్షన్ తీసుకుని ఒక స్టేజ్లో మీరు ఉన్నారు. ఈరోజు మీరు ఏం చెప్పినా కానీ ప్రభుత్వంలో మీ మాట నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పని ఈరోజు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ గతంలో కూడా మహిళల పైన చాలా సందర్భాల్లో చాలా మంది కామెంట్స్ చేశారు కదా. సో దీంతో ఒకటి నాంది అనుకోవచ్చా, ముగింపు అనుకోవచ్చా ఈ కంప్లైంట్ తోటి? అంటే ఇది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉందండి. మీరు ఈ మధ్య వినారు లేదు, స్మృతి ఇరానీ గారు ఆ మధ్యన పార్లమెంట్లోనే ఒక మాట చెప్పారు. ఆమె మమ్మల్ని ఎదుర్కోలేక మేము చేస్తున్న యాక్టింగ్ మీద ఇంకో దాని మీద ఒక సందర్భాన్ని తీసుకుని మా మీద వేరే ఏదో చేయాలి, మమ్మల్ని దూషించాలి, మనల్ని వ్యక్తిగతంగా మమ్మల్ని ఒక హననం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పాను. అది వాస్తవం అండి. మీరు ఒక మహిళ తన చేస్తున్న యాక్టింగ్ని చూడండి మీరు, అంతేగాని తన పర్సనల్గా ఇది, తన పర్సనల్గా అది అని చెప్పడం మీరు ఎవరు? వాట్స్ ద రైట్ యూ హ్యావ్? ఈవెన్ పొలిటీషియన్స్ కానీ చెప్పేది ఎవరు కూడా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి చలనచిత్ర పరిశ్రమ ఉన్నటువంటి అమ్మాయిల గురించి, మహిళల గురించి, హీరోయిన్లే కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులే కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టపడి పగలనక రాత్రనక లైట్లు ఎదుర్కొంటా మొహాలు మాడిపోతున్నా అక్కడ యాక్టింగ్ చేస్తూ హావభావాలు లోపల వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కానీ బయటికి మంచి హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చెప్పని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఏదైతే ఉందో దాన్ని అభినందించండి. అంతేగాని మీ ఇంట్లో మహిళల గురించి మీరు అలా మాట్లాడతారా? వాళ్ళు ఒక మహిళే. ప్లీజ్ థింక్ ఇన్ సచ్ యాంగిల్. ఓకే. అండ్ రివ్యూలు గురించి నిన్న తమన్ గారు ఒకటి అన్నారు, మీరు కొట్టుకోసామని, కానీ మన చిత్ర పరిశ్రమని మనమే దొక్కేస్తున్నాం, అది ఇది అని. నిజంగా ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోవచ్చు? డెఫినెట్గా ఒక రకంగా అయితే అనుకోవచ్చు అండి. వాస్తవానికి ఏంటంటే ఒక సినిమా, అంటే ఈ మధ్య నేను ఒక సినిమా గురించి చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుంది. ఓకే, ఆ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అద్భుతమైన స్థాయిలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎప్పుడూ ఉంటాయి. బట్ అయినా కానీ ఒక సినిమా విషయంలో నిజంగా జరిగిన ట్రోలింగ్ అనేటువంటిది ఎంత ఘోరమైందంటే, ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ని ఎవరు పట్టించుకోలేదండి. బట్ జస్ట్ ఏదో ఒక అవతల పక్క ఒక వ్యక్తిని ఒక రాయి వేసేయాలి అని చెప్పనితో ఒకరు స్ప్రెడ్ చేస్తారండి. ఒకరు 10 మందికి వెళ్తుంది, 10 100 మందికి వెళ్తుంది, 100 1000 మందికి వెళ్తుంది, 1000 10,000కి వెళ్తుంది, 10,000 లక్ష వెళ్తుంది, లక్ష కోటి మంది రీచ్ అవుతుంది. కానీ ఇలా ట్రోల్ అవ్వటం వలన దాని వెనకాల ఖర్చు పెట్టినటువంటి నిర్మాత యొక్క శ్రమ ఉంటుంది, కొన్ని వందలాది కోట్లు. దానికోసం పనిచేసిన వందలాది టెక్నీషియన్స్ యొక్క భవిష్యత్తు నెక్స్ట్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో పనిచేసిన చాలామంది ఆర్టిస్టుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఏదన్నా కానీ మనం ఒక విమర్శ చేసామంటే ఒక సద్విమర్శలాగా ఉండాలి తప్పితే ఏదో సింపుల్గా ఒక రాయి వేసేసాం, లేదంటే ఒక మట్టి పెండ వేసేసాం అని చెప్పినట్టుగా దయచేసి ఉండకూడదు. సద్విమర్శ ద్వారంలో చేయాలని చెప్పని మాత్రం నా విజ్ఞప్తి అండి. ఓకే అండి. సో మొత్తానికైతే సినీ ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా వర్మ గారు చెప్తున్నారు. ఇది వర్మ గారితో స్పెషల్ చర్చ.